డియర్ స్టూడెంట్స్, 8వ తరగతి తెలుగు 12వ పాఠము మాట్లాడే నాగలి. మాట్లాడే నాగలి అనే పాఠ్యాంశం గురించి తెలుసుకోబోతున్నారు. మలయాళ మూలం పొన్కున్నం వర్కై, అనువాదం ఎన్ వేణుగోపాలరావు. వీరు రచయితలు అన్నమాట. మరి మాట్లాడే నాగలి అంటే అర్థం ఏమొస్తుంది తెలుసుకోవాలని ఉన్నది కదా. మాట్లాడే నాగలి అంటే ఒక రూపకం అన్నమాట. ఇది ఒక రూపకం లాంటిది, మాట్లాడే నాగలి. నాగలి నిజంగా మాట్లాడుతుందా? నాగలి నిజంగా మాట్లాడుతుందా? కానీ మాట్లాడదు కదా. కానీ రచయిత ఏం చేశాడు, దాన్ని మనిషిలాగా మాట్లాడుతున్నట్టుగా చూపించాడు. ఇక్కడ రచయిత ఏం చేశారు, మాట్లాడుతున్నట్టుగా చూపించడం జరిగింది. ఎందుకంటే నాగలి రైతు జీవితాన్ని చాలా దగ్గరగా చూస్తుంటాడు. అంతే కదా, జీవితాన్ని చాలా దగ్గరగా చూస్తుంటాడు కూడా. అందుకే రైతు కష్టం, బాధలు, అనుభవాలు నాగలి ద్వారా చెప్పడం దీన్ని మాట్లాడే నాగలి అని అంటారు. అందుకే రైతు కష్టం, బాధలు, అనుభవాలు నాగలి ద్వారా చెప్పడం దీనినే మాట్లాడే నాగలి అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే మాట్లాడే నాగలి అంటే రైతు జీవిత కథను నాగలి నోటి ద్వారా చెప్పడం అన్నమాట. నాగలి నోటి ద్వారా చెప్పడం సింపుల్ అర్థం అన్నమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మాట్లాడే నాగలి, ఇప్పుడు సింపుల్ అర్థం తెలుసుకున్నారు. మాట్లాడే నాగలి అనేది ఒక రూపకం అని తెలుసుకున్నారు. మరి నాగలి నిజంగా మాట్లాడుతుందా అంటే రచయిత మాట్లాడేటట్టుగా, మనిషిలాగా మాట్లాడుతున్నట్లుగా చూపించడము రచయిత చేశాడు. కావున ఇక చూడండి, చదవండి, ఆలోచించండి అని ఉంది కదా. ఈ విశ్వంలో, ఈ భూమండలంలో, ఈ జీవన చక్రంలో మనకెంత ప్రాధాన్యం ఉందో, ఓ చీమకు, ఓ దోమకు, ఓ ఈగకు, ఓ బూగకు, ఓ తేనెటీగకు, ఓ గద్దకు, చివరకు ఓ నత్తకు, ఓ పీతకు కూడా కాస్త అటు ఇటుగా అంతే ప్రాధాన్యం ఉందని తేలిపోయింది. సమస్య ఏమిటంటే ఉన్నత జీవులం కావడంతో మనకు తెలివి ఎక్కువ అనుకుంటాం. కానీ ఆ తెలివిని మనం వినాశనానికి ఉపయోగిస్తున్నామనుకోం. ఎందుకంటే నాటి వేటకాలం నుంచి నేటి పారిశ్రామిక యుగం వరకు మనం ఇతర జీవులను, ప్రకృతిలోని జీవ వైవిధ్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం. ఫలితం ఇప్పుడు ఈ భూమి మీద మన అస్తిత్వమే అయోమయంలో పడింది. మరి ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండి అని ఇక్కడ మరి ఇవ్వడం జరిగింది. ప్రశ్నలు చూసినట్లయితే పై పేర దేని గురించి తెలుపుతున్నది? చూడండి, ఇక్కడ ప్రశ్న అనేది ఇవ్వడం జరిగింది. రెండవ ప్రశ్న, తెలివి మీరిన మానవులు ఏం చేస్తున్నారు? ఈ పేరాలోనే ఉంది. ఈ ప్రశ్నకు మీరు సరిగ్గా చదివినట్లయితే విద్యార్థులు జవాబు చెప్పడం కాదు, మొత్తానికైతే పేరాలోనే అర్థం అనేది ఉన్నది. ఆ అర్థాన్ని కనుక మీరు అర్థం చేసుకొని ఈ ప్రశ్నకు మీరు సమాధానము తెలుసుకోవలసి ఉంటుంది. కాబట్టి తెలివి మీరిన మానవులు ఏం చేస్తున్నారు? మూడవ ప్రశ్న, వీటి ఫలితాలు ఎలా ఉన్నాయి? జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి మనం ఏం చెయ్యాలి అనేది ఈ పై పేరాలోనే. మరి 4 ప్రశ్నలకు జవాబు అనేది ఇందులోనే ఉంటుంది. 4 ప్రశ్నలకు జవాబు అనేది ఈ పేరాలోనే ఉంది. పాఠం ఉద్దేశం ఏమై ఉంటుందంటే,
ప్రాణులకు ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంవేదనలుంటాయని మనం చూపే ప్రేమ ఆప్యాయతలకు అవి స్పందిస్తాయని చెప్తూ తద్వారా జీవకారుణ్య దృష్టిని పెంపొందింపచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం తెలుసుకున్నారు కదా. ప్రాణులకు ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంవేదనలు ఉంటాయని, మరి మనం చూపే ప్రేమ ఆప్యాయతలకు అవి స్పందిస్తాయని మరి ఈ పాఠం యొక్క ఉద్దేశము తెలుసుకున్నారు. పాఠ్యభాగ వివరాలు ఏంటంటే, ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలోకి మార్చి రాసినట్లయితే దాన్ని అనువాదం అంటారు. దీన్నే ట్రాన్స్లేషన్ అంటారు. మరి అనువాదం అంటే ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలో, అంటే ఆంగ్లంలో ఉన్న భాషను తెలుగులోకి మార్చి రాసినట్లయితే దాన్ని అనువాదం అంటారు. తెలుగు సాహిత్యంలో దీనిని అనువాద ప్రక్రియగా పేర్కొనడం జరుగుతున్నది. సాహిత్య అకాడమీ వారు ముద్రించిన భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలు అనే గ్రంథంలోని మలయాళ భాషలోని అనువాద కథ ప్రస్తుత పాఠ్యాంశం. మలయాళ భాషలో పొన్కున్నం వర్కై రాసిన కథను తెలుగులోకి ఎన్ వేణుగోపాలరావు అనువాదం చేశాడు. ఇక్కడ చూడండి, మాట్లాడే నాగలి కింద రచయితల పేర్లు ఇవ్వడం జరిగింది కదా. మరి ఈ మలయాళ భాషలోని అనువాద కథ ప్రస్తుత పాఠ్యాంశము మలయాళ భాషలో పొన్కున్నం వర్కై రాసిన కథను, వీళ్ళు మలయాళంలో రాసినటువంటి కథను తెలుగులోకి అనువదించినటువంటి రచయిత ఎన్ వేణుగోపాలరావు అనువాదము చేయడం జరిగింది. రచయిత పరిచయం చూసినట్లయితే పొన్కున్నం వర్కై మలయాళ అభ్యుదయ రచయితలో ప్రముఖుడు. వర్కై బాల్యం పొన్కున్నంలో గడిచింది. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన వర్కై తిరుముల్కచ్చ 1939 అనే కథానిక సంకలనంతో రచయితగా పరిచయం అయ్యాడు. ఎవరు ఈ వర్కై? తిరుముల్కచ్చ 1939లో పరిచయం అయ్యాడు. 24వ కథానిక సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాస సంకలనం, ఆత్మకథ మొదలైనవి ఇతని కలం నుండి వెలువడ్డాయి. చూడండి, ఇక్కడ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించినటువంటి వర్కై తిరుముల్కచ్చ 1939లో కథానిక సంకలనంతో రచయితగా పరిచయం అయ్యాడు. మరి 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాస సంకలనం, ఆత్మకథ మొదలైనవి ఇతని కలం నుండి వెలువడ్డాయి. మానవ సంబంధాలు, మనిషికి ప్రకృతితో ఉన్న అనుబంధం వర్కై రచనలలోని ప్రధాన అంశాలు. ఈయన గొప్ప మానవతావాది. చూడండి, మానవ సంబంధాలు, మనిషికి ప్రకృతితో ఉన్న అనుబంధం వర్కై రచనలలోని ప్రధాన అంశాలు. ఈయన గొప్ప మానవతావాది కాబట్టి అందుకొరకే గొప్ప రచయితగా పరిచయము కావడం జరిగింది. ప్రవేశిక. ఈ సృష్టిలో ప్రతి ప్రాణిలో ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. మానవ సమాజంలో తన కుటుంబంతో ఎంతో మమైకమై సహజీవనం చేస్తున్న మూగ జీవులను అనుకోని పరిస్థితులలో దూరం చేసుకొని తిరిగి ఎప్పుడో కలుసుకున్నప్పుడు మనసు ఎంతగా స్పందిస్తుందో ఓసెఫ్ కన్నన్ ద్వారా తెలుస్తుంది. ఓసెఫ్ అంటే ఎవరు, కన్నన్ అంటే ఎవరు అనేది మరి ముందు పాఠంలో తెలుసుకుంటారు. ఇంతకు ఓసెఫ్ ఎవరు అని అనుకుంటున్నారా? కన్నన్ ఏ విధంగా చూసుకునేవాడు అనే విషయాన్ని ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. మరి ఓసెఫ్ ఎవరు, కన్నన్ ఎవరు అనేది మరి మీకు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. పార్ట్ 1 భాగం చూసినట్లయితే ఎద్దు సంగతి వచ్చేసరికి ఓసెఫ్ అన్నీ మర్చిపోతాడు. ఇక్కడ ఓసెఫ్ అన్నీ మర్చిపోతాడు. వేరే రైతులు అతన్ని ఎద్దు పిచ్చోడు అని పిలుస్తారు. ఆ ఎద్దు పేరు కన్నన్. ఆ ఎద్దు పేరేంటిది? కన్నన్. దాన్ని చూసి ముచ్చటపడని రైతు లేడు. ఓసెఫ్కు కన్నన్ తోడిదే లోకం. వీరిద్దరికీ చాలా దగ్గర సంబంధం. బూడిద రంగులో, బలంగా, పొట్టిగా, లావాటి వంపు తిరిగిన కొమ్ములతో అది బ్రహ్మాండమైన ఆకారం గల
వృషభరాజు. వృషభరాజు అంటే ఎద్దు కదా, వృషభరాజు అంటే ఎద్దు. సుడి తిరిగిన బిగువైన చర్మం, బయటికి ఉబికిన కళ్ళు. అస్సలు కన్నన్ నడకలోనే ప్రత్యేకమైన టీవీ ఉట్టిపడేది. ఒక ప్రత్యేకమైన టీవీ, ఒక నడక. అసలు కన్నన్ నడకలోనే ప్రత్యేకమైన టీవీ, ఒక స్టైల్ ఉండేదన్నమాట. దున్నేటప్పుడైనా మరెక్కడైనా ఓసెఫ్ మనసులో ఏమున్నదో కన్నన్ తప్పనిసరిగా పసికట్టేది. ఓసెఫ్ మనసులో ఏమున్నదో కన్నను తప్పనిసరిగా పసికట్టేది. ఎక్కడైనా సరే, సామాన్ల గదిలో కానీ పొలంలో కానీ ఆ ఎద్దు సరిగ్గా ఓసెఫ్ ఏమనుకుంటున్నాడో గుర్తించగలిగేది. చూసారా, అందుకు రైతుకు నాగలికి ఉండేటువంటి బంధం అన్నమాట. రైతు అంటే తనను పట్టుకొని, అంటే ఎద్దు తన చేతితో పట్టుకొని దున్నుతా అంటే, అరే నా ఎద్దుకు ఆకలి అవుతుంది, నా ఎద్దుకు నీళ్లు తాగించాలి, గడ్డి తినిపించాలనే బంధము రైతుకు తెలుస్తుంది. అంటే ఆ ఎద్దు దగ్గర, ఆ వృషభరాజు దగ్గర ఉన్నటువంటి రైతుకు తెలుస్తుంది. మరి రైతు విషయము, అయ్యో నా యజమాని ఏమి తినలేదు కదా, కొంత సమయం అనేది ఇవ్వాలి అనేది కూడా ఆ వృషభరాజు చూస్తుంటారు. కాబట్టి తప్పకుండా రైతుకు ఎద్దుకు చాలా 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 దగ్గర సంబంధము ఉంటుంది. కన్నని మీద ఓసెఫ్ తన చెన్నాకోల ఎన్నడూ ఉపయోగించలేదు. చదువుతుంటేనే అర్థమవుతుంది కదా, కన్నని మీద ఓసెఫ్ తన చెన్నాకోలను ఎన్నడూ ఉపయోగించలేదు. ఊరికే చెన్నాకోల పైకి లేపేవాడంతే. వేరే రైతులలాగా అతనికి గొంతెత్తి తన ఎద్దును తిట్టవలసిన అవసరము ఉండేది కాదు. స్నేహితుడితో మాట్లాడినట్టే కన్నన్తో కూడా మాట్లాడేవాడు. అంటే చాలా గొప్పవాడు ఎవరు, ఓసెఫ్ చాలా గొప్పవాడు. అక్కడక్కడ పల్లె ప్రాంతాలలో ఎద్దును తిడుతూ దాన్ని ముళ్ళు కర్రతో పొడుచుకుంటూ దున్ను అని అనుకుంటూ ఉండేవాడు. అంటే ఆ రైతు దాన్ని చాలా హింస చేసేవాడు అన్నమాట. కానీ ఈ ఓసెఫ్ అలా కాదు, కన్నన్తో కూడా మాట్లాడేవాడు. అక్కడ ఉన్న ఎద్దులన్నిటికీ కన్నన్ నాయకత్వం వహించేది. చూసారా, అంటే వాళ్ళలో ఒక ఐక్యత అనేది ఉంటుంది. అంటే ఎద్దులలో ఒక ఐక్యత అనేది ఉండడం వల్ల నాయకత్వం వహించేది కన్నన్. ఒక మడిలో దున్నడం అయిపోయిన తర్వాత పక్క మడిలోకి వెళ్ళాలని కన్నన్కు చెప్పవలసిన అవసరమే లేదు. చూసారు కదా, అందుకొరకే మనిషికి లేకున్న బుద్ధి పశువులకు ఉన్నటువంటి జ్ఞానం మనిషికి ఉండదు అని అంటారు. ఎందుకనంటే ఒక మాటే రాదు, కానీ అన్నీ వాటికి తెలిసి ఉంటాయి. మనం మాట్లాడే భాష, మనం చేసే పనులు, చెడు చేస్తున్నామా మంచి చేస్తున్నామా అనేది వాటికి తెలిసే ఉంటుంది. ఒక మడిలోకి దున్నడం అయిపోయిన తర్వాత కొన్ని ఎద్దులు ఏం చేస్తాయి, అయిపోయింది కదా అని వేరే రూటుకి వెళ్ళిపోతాయి. కానీ అంటే అన్ని ఎద్దులు అలా ఉండవు. మంచి ఎద్దులు కూడా ఒక మడి అయిపోయింది కదా, ఇంకో మడి దున్నాలి అనే ఆలోచనతోటి ఇంకో మడిలోకి వెళ్ళిపోయేది కన్నన్. మరి అటువంటి పనులన్నీ ఎప్పుడు ఎట్లా చేయాలో కన్నన్కు తెలుసు. కొన్నిసార్లు అయితే కన్నన్ పక్క మడిలోకి వెళ్ళిపోతుంటే ఓసెఫ్ ఒక్క క్షణం విరామం కావాలనుకునేవాడు. ఎందుకంటే చాలాసేపు దున్నాను కదా, కొద్దిసేపు విరామం అనేది తీసుకుంటాను అని ఓసెఫ్ అనుకునేవాడు. అప్పుడు ఓ క్షణం ఆగు, నన్ను పాన్ వేసుకొని చాలాసేపు అయింది అని కన్నన్తో అంటున్నాడు ఓసెఫ్. ఆ మాట వినగానే కన్నన్ నిలిచిపోయింది. పాన్ నమలడం అయిపోగానే ఓసెఫ్ హూ అనేవాడు. కన్నన్ మళ్ళీ పని మొదలుపెట్టేది. ఒక మడిలోంచి మరో మడిలోకి వెళుతున్నప్పుడు ఆ చిన్న గట్ల మీద ఎంత జాగ్రత్తగా అడుగులు వేసేదని, ఆ చిన్న గట్ల మీద ఎక్కడైనా తన గిట్ట పెట్టేది కాదు. చిన్న గట్లు ఉంటాయి కదా, అవి స్కిడ్ అవుతాయి కదా, కాబట్టి అది తెలుసుకొని కూడా ఎక్కడైతే నా గిట్ట మరి స్కిడ్ అయి పాడవుతాదో అని వాటిపైన అడుగు పెట్టేది కాదు కన్నన్. సరిగ్గా చూసి ఒక్క తన్ను తంతే గట్లు తెగిపోతాయని దానికి తెలుసు. చూసారు కదా, ఒక్క తన్ను తన్నిందనుకో ఆ గట్లు తెగిపోవడం ఖాయం. కాబట్టి మరి ఈ గిట్ట పెడితే గిట్టకు దెబ్బ తగలకుండా గట్లు తెగిపోతాయి. మరి ఒక్క తన్ను తంతే ఏమవుతుంది, మరి గట్లు తెగిపోతాయి కదా. కాబట్టి అలా చూసేది కన్నన్. చెప్పినదంతా అర్థం చేసుకొని కన్నన్ కట్టేన అవసరం ఉండేది కాదు. ఇదంతా అర్థం చేసుకుంటుంది కన్నన్. దున్నడం అయిపోగానే మేతకు వదిలేసేవాడు. ఊరికే వదిలేస్తూ హే
పో కడుపు నింపుకో, అరటి చెట్లు మాత్రం ముట్టుకోకు అని హెచ్చరించేవాడు యోసేఫ్. కన్నను ఎప్పుడు అరటి చెట్లను కానీ కొబ్బరి మొలకను కానీ ముట్టుకునేది కాదు. అంటే ఎవరు చెప్పినట్టుగా మానవుడు చెప్పిన మాటలు మరి వృషభరాజు వింటూ పని చేస్తున్నాడంటే మరి ఎంత గొప్ప జంతువులో తెలుస్తుంది కదా పిల్లలు. మీకు అర్థమవుతుంది కదా. మరి ఈ పాట మీకు అర్థమవుతుంది కదా. మీకు మంచిగా అర్థమయ్యేది ఉంటే, మీకు ఇంకా ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్లో తెలియచేయండి. కన్నను గురించి, యోసేఫ్ గురించి. వాటిని ఎంతో శ్రద్ధతో శ్రమతో నాటారని దానికి తెలుసు. వాటిని నాటిన వాళ్ళను కొమ్ములతో పొడవడం కన్నా వాటిని తొక్కేయడం ఘోరమని దానికి తెలుసు. దున్నడం అయిపోగానే కన్నను ఒంటి మీద బురద మట్టి అంతా కడిగేసేవాడు. యోసేఫ్ ఈ విషయంలో మాత్రం పట్టుదల చూసేవాడు. యోసేఫ్ ఏమైంది ఇక్కడ దున్నడం అయిపోయిన తర్వాత బురద మట్టి అంతా కడిగేసేవాడు. ఒంటి మీద బురద మట్టి అంతా కడిగేసేవాడు కన్ననుకు. యోసేఫ్కు ఈ విషయంలో మాత్రం పట్టుదల చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, మరి పార్ట్ 2లో మిగతా పాఠాన్ని మీరు వినాలని అనుకుంటే కామెంట్లో తెలియచేయండి. మంచి ఎక్స్ప్లెనేషన్తో మళ్ళీ చెప్పుకోవడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.